నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఎంకి పెళ్లి సుబ్బి చావికి వచ్చిందట. మరి ఇది వైసీపీ సీనియర్ లీడర్ మాజీ మంత్రి పోస్ట్ చేశారు. మరి టీవీకే ఫలితాలను గురించి ఈ పోస్ట్ ఏంటి, అసలు ఏంటి, ఎంకి ఎవరు అని చూసుకున్నట్లయితే అటు ఎంకి చూసుకున్నట్లయితే విజయ్, మరి పెళ్లి చూసుకున్నట్లయితే సీఎం కుర్చీ, మరి ఇటు సుబ్బి చూసుకున్నట్లయితే టీడీపీ, లేదు అంటే కూటమి, లేదు అంటే చావు చూసుకున్నట్లయితే భవిష్యత్ రాజకీయ ఫలితాల గురించి ఇప్పుడే మాట్లాడేస్తున్నారు. అసలు ఈ అంశాన్ని ఏ విధంగా చూడాలి? మరో పక్క చూసుకున్నట్లయితే వైసీపీ వాళ్ళందరూ కూడా సోషల్ మీడియాలో టీవీకి ఘన విజయానికి కారణం మేమే అంటూ పోస్టులు పెట్టడాన్ని ఏ విధంగా చూడాలి? ఇదే అంశంపైన చర్చించడానికి మనతో పాటుగా సీనియర్ జర్నలిస్ట్ డివి శ్రీనివాస్ గారు ఉన్నారు. వారిని అడిగి పూర్తి వివరాలు తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే. తమిళనాడులో టీవీకే అతిపెద్ద పార్టీగా అవతరించింది సార్. మరి అక్కడ టీవీకే వచ్చినటువంటి ఫలితాలను తీసుకొచ్చి ఆంధ్రప్రదేశ్ రాజకీయాలకు ముడి పెడుతూ ట్వీట్ల మీద ట్వీట్లు పెట్టడం కానివ్వండి, మరి అక్కడ టీవీకే గెలుపుకి ఇక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీయే అంటూ సోషల్ మీడియాలో చేస్తున్న హడావిడి బహుశా మీరు కూడా చూసే ఉంటారు. మరి ఇప్పుడు మాజీ మంత్రి వైసీపీ సీనియర్ లీడర్ అంబటి రాంబాబు కూడా ఎంకి పెళ్లి సుబ్బు చావుకి అంటూ పెట్టినటువంటి ట్వీట్ని, దీని మొత్తాన్ని ఎలా చూడాలంటారు? తొందరపడి ఈ గద్దలు ముందే కూస్తున్నాయా అంటే కోయిలు అనకూడదు, లేకపోతే ఊపే కుహ అనమాట. ఊళ్ళో పెళ్ళికి కుక్కల హడావుడి అనాలా? అక్కడేంటది తమిళనాడు ఎన్నికలు, అక్కడ రాజకీయం వేరు. తమిళనాడు యొక్క భావజాలం, అక్కడ ప్రజల యొక్క ఉద్వేగాలు వేరుగా ఉంటాయి. సరే, అక్కడ ఒక స్టార్టప్, పొలిటికల్ స్టార్టప్ ఏంటది? విజయ్ పెట్టిన పార్టీ అతిపెద్ద పార్టీగా గెలిచింది. ఆయన ఈరోజు గవర్నర్ను కూడా మరి నాకు టైం ఇవ్వండి, 14 రోజుల్లో మెజార్టీ రుజువు చేసుకుంటానని కలిసి చెప్పిన విధానం. ఇప్పుడు విజయ్ గెలుపు, స్టాలిన్ ఓటమి, దాన్ని ఆంధ్రప్రదేశ్కి ముడిపెట్టడం ఏంటి? ఎంకి పెళ్ళి సుబ్బి సావు అంటే ఇవాళ ఎలా చూడాలి? ముందు మీ సావు సంగతి చూడండి. మీరు చచ్చిపోయి ఎన్నాళ్ళైంది? రాజకీయంగా 2 ఏళ్ళు. ఇంకా అసలు లేచే పరిస్థితి ఉందా? ఎన్ని జాకీలు వేసి లేపినా మీరు లేవట్లా. ప్రొఫెసర్లు కూడా పాపం వేస్తున్నారు జాకీలు మీకోసం. అరే, రాయలసీమని రెచ్చగొడుతున్నారు, ఉత్తరాంధ్రాన్ని రెచ్చగొడుతున్నారు, చెలో మూలాపేట అని ధర్మాన ప్రసాదరాన్ని పంపుతారు, రాయలసీమ మేధావుల ఫోరం కన్వీనర్ అని ఒక ప్రొఫెసర్ని వాడతారు. అంటే ఇక్కడ మీరు ఇన్ని చేస్తున్నా జగన్ ఎక్కడున్నాడు? అక్కడే అర్థం కావట్లా. ఇప్పుడు విజయ్కి జగన్కి నక్కకి నాకలోకానికి ఉన్నంత తేడా ఉంది. విజయ్కి ఉన్న పట్టుదల జగన్లో ఉందమ్మా. ఇప్పుడు విజయ్ ఇవాళ ఈ స్థాయికి వచ్చాడంటే, పార్టీ పెట్టిన మరి 2 నెలల్లో గెలిచాడంటే ఇతను రాజకీయం, ఇతను ఏదో పదవి మీద కాంక్షతో కాదు, ఇతను ప్రజలతో ఎప్పటి నుంచి కనెక్ట్ అయ్యాడు. ఇప్పుడు ఇళయ దళపతిగా అటు సినిమాల్లో వాళ్ళ నాన్న అంటే అసలు సినిమాల్లో యాక్ట్ చేయొద్దన్నాడంట, పారిపోయాడంట ఇంట్లో నుంచి. ఎక్కడున్నాడని ఎతికితే థియేటర్లో కనపడ్డాడంట. పట్టుకొచ్చి నువ్వు గ్రాడ్యుయేషన్ అయినాక నిన్ను నేనే చేస్తానని ఆయన డైరెక్టర్ చంద్రశేఖర్ తర్వాత తీశాడు. పాపం అప్పులు చేసి మరీ తీశాడు. ఆ తర్వాత నిలదొక్కున్నాడు, హీరో అయ్యాడు విజయ్. అతను హీరో అయిన తర్వాత తన ఫ్యాన్స్, అభిమాన సంఘాల ద్వారా సమాజ సేవ, అంటే అతనికి మొదటి నుంచి కూడా ఒక విజన్ ఉందన్నమాట. అదే ఏది, తమిళనాడుని ఏలాలి అనే కోరిక ఉందన్నమాట. అతను అప్పట్లోనే ఏంటి, తన అభిమాన సంఘాల ద్వారా మనం చూసాం అనేక సందర్భాల్లో. అసలు వాళ్ళు అటు తమిళ ఈలం మత్స్యకారుల వివాదంలో కానీ, లేకపోతే నీటి ఆందోళనలో కానీ ఎప్పుడు తమిళలకు సమస్య వచ్చినా అతను అండగా ఉండటం. ఎందుకు మొన్న తొక్కిసలాట్లో చనిపోయారు 40 మంది, ఒక్కొక్క కుటుంబానికి ₹1 ఇచ్చాడు. జగన్మోహన్ రెడ్డికి ఉందా? సార్, అయితే అసలు ఈ ఎంకి పెళ్లి సుబ్బు చావుకి అనేది పక్కన పెట్టినట్లయితే, అసలు ఇప్పుడు ఏదైతే వైసీపీ సోషల్ మీడియాలో అంతా కూడా ట్రెండ్ చేస్తున్నారో, టీవీకే విజయ్ గెలుపుకి కారణం మేమే అని చెప్పి వాళ్ళు చెప్పుకుంటున్నారు. మరి ఆంధ్రప్రదేశ్లో ఓటమికి కూడా మేమే కారణం అని ఎందుకు చెప్పుకోలేకపోతున్నారు? అసలు ఆ ఓటమి మీద ఎందుకు సమీక్షించుకోలేకపోతున్నారు? వస్తున్నా, అక్కడికి రాబోయే ముందు మళ్ళీ ఈ పెళ్లి సాగు గురించి కోణం చెప్తా. ఎంకి పెళ్ళి సుబ్బి సాగుకు వచ్చిందంటే అంబటి రాంబాబు పోస్ట్ పెట్టాడంటే అసలు విషయం చెప్పనా? సీక్రెట్, పవన్ కళ్యాణ్. అంటే విజయ్ పెళ్ళి, ఇక్కడ పవన్ కళ్యాణ్ అందరూ విమర్శిస్తున్నారు, అతను సింగిల్గా వెళ్ళి పొత్తు లేకుండా ఎలా సక్సెస్ అయ్యాడు, నువ్వెందుకు పొత్తుల్లో 15 ఏళ్ళు ఉంటావంటావు అంటూ ఈరోజు సాక్షిలో కూడా బ్యానర్ ఐటమ్. జనసేనలో అంట అంతర్మదనం అంట. ఏంటి, కార్యకర్తల్లో పవన్ కళ్యాణ్ ఎందుకు పొత్తుకెళ్ళాడు, విజయ్లాగా వెళ్తే బ్రహ్మాండంగా. అరే నువ్వు ఎక్కడ, అసలు ఆల్రెడీ ఆయన దెబ్బతిన్నాడు. విజయ్ కన్నా ముందే ఆయన ఏంటి ఒంటరిగా వెళ్ళాడు.
సిపిఐ సిపిఎంతో పొత్తు పెట్టుకుని 2019 ఎన్నికల్లో దెబ్బతిన్నాడు. అరే మొత్తం అన్ని స్థానాల్లో ఓడిపోయి ఆయనే ఓడిపోయాడు. ఎవరు? పవన్ కళ్యాణ్. ఏదో ఒకడు గెలిస్తే ఆ ఒకడిని జగన్ లాగేసుకున్నాడు. ఆ తర్వాత కదా తన పార్టీని నిలబెట్టుకుని ప్రజల్లో మళ్ళా పోరాటాలు చేసి చంద్రబాబుతో పొత్తు పెట్టుకుని ఇవాళ 100% స్ట్రైక్ రేట్తో డిప్యూటీ సీఎం అయి కూర్చుంటే విజయ్ని పవన్ని పోల్చి ఇప్పుడు విజయ్ సీఎం కావటము పవన్ సీఎం కాకపోవడము ఇదేదో జనసేన సాగుకు వచ్చింది అన్నట్టుగా మళ్ళా ప్రజల్లోకి బలంగా తీసుకెళ్ళడం. లేకపోతే అసలు విజయ్ మీరు అన్నట్టుగా ఇందాక ఏంటది విజయ్ యొక్క ఆ సీఎం ప్రమాణ స్వీకారమో లేకపోతే గెలుపేమో కానీ చిత్తూరులో ర్యాలీలు అంట, ఫ్లెక్సీలు అంట. జగన్మోహన్ రెడ్డిను ఎవరు విజయ్ బొకే ఫోటో. ఆ బొకే అంటే అసలు విజయ్ ఇవ్వలేదంట జగన్మోహన్ రెడ్డికి, అదో పెద్ద సీక్రెట్. అతనేమో పెళ్ళికి వెళ్ళి పెళ్లి కొడుకు పెళ్లి కూతురికి బొకే ఇవ్వడానికి వెళ్తే జగన్మోహన్ రెడ్డి ఆ పక్కన నుంచుని ఆ బొకే తనకే తందే అనుకుని తీసుకోపోయాడంట. ఆయన కాదు అని చెప్పి పక్కకి నెట్టి పెళ్లి కొడుకు పెళ్లి కూతురికి ఆ బొకే ఇచ్చాడంట. అప్పుడు ఆ ఫోటో తీసింది వీళ్ళకి ఇలా ఉపయోగపడింది. వీడియో వదిలితే బాగుంటుంది, ఫోటో కాదు వదలాల్సింది. జగన్మోహన్ రెడ్డి అంతకుముందు స్టాలిన్కి బొకే ఇచ్చాడు, ఇటు విజయ్కి బొకే ఇచ్చాడు. ఎప్పుడు ఏది అవసరం అవుద్దో అది వాడుకుందామనా? అంటే యాక్చువల్గా అయితే అమ్మా వీళ్ళందరూ కూడా స్టాలిన్కి పనిచేశారు. ఎవరు? చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, రోజా, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా, అసలు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అక్కడ చెన్నైలో మకాం. మొత్తం వాళ్ళ అభిమానులు, జగన్ పార్టీ, లేకపోతే ఆ సామాజిక వర్గం, అక్కడ ఉన్నటువంటి వాళ్ళ వ్యాపారస్తులు. ఎవరు? అనిల్ రెడ్డి, మొన్న సోదాలు జరిగినాయి చూసావా? సునీల్ రెడ్డి, వాళ్ళకి సంబంధించిన కంపెనీలు, ఆ ఉద్యోగులు, వాళ్ళందరితో ఏం చేశారు? స్టాలిన్కి డిఎంకేకి ప్రచారం చేశారు. రోజా కూడా చేసింది. అంటే మీరు స్టాలిన్కి ప్రచారం చేసి డిఎంకేకి ఓట్లేయమని చెప్పి విజయ్ గెలవగానే మా వాళ్ళే గెలిచాడని చెప్పి ఈ చెవిరెడ్డి కొడుకు ఇక్కడ ఫ్లెక్సీలు పెట్టుకుని ఊరేగుతుంటే గమ్మత్ చెప్పనా? సేమ్ విజయ్ భార్య కూడా ఇదే చేసింది, సంగీత. అతను గెలవక ముందేమో డైవర్స్ నోటీసులు ఇచ్చిందంట. ఇప్పుడు గెలిచిన తర్వాత ఏమంటుందో చూసావా? ఏమని? నేను నా డైవర్స్ నోటీస్ వెనక్కి తీసుకుంటా, నేను నా పెళ్ళాం పోస్ట్ నాకు కావాల్సిందే అంటుందంట. అవసరమైతే త్రిష కూడా ఉండొచ్చు, నాకేమీ ఇబ్బంది లేదంటుందంట. ఏమిటి ఆమెకి వీళ్ళకి తేడా? సార్ మీరు చెప్పినట్టుగా ఒకవేళ వైసీపీ వాళ్ళందరూ కూడా స్టాలిన్ కి పనిచేసినట్లయితే మరి ఇప్పుడు అంబటి రాంబాబు ఇంకో ట్వీట్ పెట్టారు. నేడు స్టాలిన్ ఉదయనిధి పరిస్థితి ఏంటో రేపు చంద్రబాబు లోకేష్ పరిస్థితి. అప్పుడేమో స్టాలిన్ కి వర్క్ చేసి ఇప్పుడేమో ఇలాంటి పోస్టులు, మళ్ళీ రాజకీయాలు అంటే భవిష్యత్ రాజకీయాల గురించి భవిష్యత్ ఫలితాల గురించి ఇప్పుడే జోష్యం చెప్పడం ఎలా చూడాలంటారు? రేపు చంద్రబాబు లోకేష్ల పరిస్థితి ఎందుకు? రేపు మోడీ షాల పరిస్థితి ఇదే అని పెట్టచ్చుగా. ఇప్పుడు ఇవాళ చంద్రబాబు వెనక ఎవరున్నారు? మోడీ. లోకేష్ వెనక ఎవరున్నారు? షా. మీరు చూడాల్సింది చంద్రబాబు లోకేష్ని కాదు, తెలుగుదేశాన్ని కాదు. మీరు చూడాల్సింది, మీరు ఎదుర్కోవాల్సింది, ఢీ కొట్టాల్సింది ఎవరిని? వాళ్ళ అలయన్స్ ఎన్డీఏ కదా. ఇప్పుడు మరి అది చూడండి ముందు. ఏది? వాళ్ళ బీజేపీ, తెలుగుదేశం, జనసేన, ఆ కూటమిని మీరు ఎదుర్కోగలరా? ఎదుర్కొనేటట్టయితే మీ వాడెక్కడున్నాడు? లండన్లో అతను ఉంటే ఇక్కడ నువ్వు పోస్టులు పెడితే అబ్బబ్బా ఎంత దింపుడు కల్లాం ఆశ. ఏ ఆశ? ఇప్పుడు కల్లా అంటే చచ్చిన శవాన్ని శ్మశానానికి తీసుకెళ్ళేటప్పుడు 3 చోట్ల దించుతారంట. దించి లే 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 అంటారంట. ఏది? నారాయణ నారాయణ ఏదో చెప్తారు చెవిలో. ఇక లెగవమని, అది లెగవదు. ఇప్పుడు ఇవాళ మరి ఈ పోస్టులు దింపుడు కల్లం పోస్టులా అంటున్నా. మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ సార్.